చింతకాయ కరపెండలం అన్నం చేసుకోబోతున్నాం. రైస్ రెసిపీ కరపెండలంతోనా? ఇది డిఫరెంట్ గా ఉంది. అంటే రైస్ రెసిపీస్ కి అసలు వాడరు, ముఖ్యంగా కరపెండలం వాడేదే చాలా తక్కువ. అది కూడా ఎప్పుడైనా కొంచెం ఈ మధ్య కాలంలో మసాలాలు కూడా అవును ఎక్కువ వాడుతూ ఉంటారు. మసాలా కర్రీస్ లాగా కూడా మనం చేసుకుంటూ ఉంటాము. బట్ రైస్ లోనే చక్కగా ఇంక్లూడ్ చేసుకుంటే ఆ కరపెండలానికి ఉన్న ఆ ఫ్లేవర్ కూడా జనరల్ కొంతమంది ఒకవేళ తీసుకోకపోయినా తీసుకున్నా కూడా రైస్ రెసిపీకి ఇంకా మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది. ఎలాగో చింతకాయ ఉంది కదా, అంతే. స్టార్ట్ చేద్దామా? తీసుకొస్తాను. ఓకే, సో ఇవి మా ఇంగ్రీడియంట్స్. ఓకే, సో అన్నం రెడ్ రైస్ మనం వాడుతున్నాం ఈసారి. ఎగ్జాక్ట్లీ. చింతకాయ మాత్రం మనం ఉడికించేసుకుని జస్ట్ పైన తొక్కు ఒక్కటి మనం తీసేసాం, మిగతా గుజ్జంతా అలా పెట్టేసుకున్నాం అనమాట. అది ఈజీ. అండ్ రైస్ లో రెడ్ రైస్ లోకి ఫ్లేవర్ పడడానికి కూడా మనకి బాగా హెల్ప్ చేస్తుంది. అలా ఈవెన్ కరపెండలం కూడా ఉడికించేసి తెచ్చేసుకున్నాము. అండ్ కొబ్బరి నూనెతో చాలా డిఫరెంట్ వెరైటీస్ చాలా ఉన్నాయి. యాక్చువల్లీ ఒకటి పండు మిర్చి ఉంది, కొబ్బరి నూనెతో చేసుకుంటున్నాము. సో ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది అన్నమాట. ఇన్ని మార్చినప్పుడు ఆటోమేటిక్ గా టేస్ట్ కూడా చాలా మారుతుంది, చాలా కొత్తగా ఉంటుంది. లేదు, పండు మిర్చి వాడటం కూడా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే పులుపుకి కారం ఉండాలని అనుకుంటాం కూడా కదా. అండ్ స్పైస్ ఎలాగూ పండు మిర్చి నుంచి ఇంకా మంచి తినగలిగే స్పైస్ అంటే కొంచెం ఆ స్వీట్నెస్ తో పాటు కొంచెం ఆ కారం ఉంటుంది కాబట్టి మనకి ఇంకా బాగా నచ్చుతుంది. అవును, కావాలంటే గ్రైండ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. అంటే రెడ్ రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొంచెం బాగా వేస్తే కానీ ఫ్లేవర్ పట్టదు దానికి. అందుకనే చింతకాయ, అందుకనే మనం ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నాము. సో రైస్ కి తగ్గట్టు ఫ్లేవర్స్ వేస్తున్నాం అన్నమాట. ఓకే, అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రెడ్ రైస్ అనుకున్నా. కాబట్టి రెడ్ రైస్ కాబట్టి ఇవన్నీ. సరే, అయితే స్టార్ట్ చేద్దాం. కొబ్బరి నూనె వేసేసుకుందాం ముందుగా. కొబ్బరి నూనె ఐడియా కూడా బాగుంది, డిఫరెంట్. ఈ సీజన్ లో కాస్త అలా తింటూ ఉంటే కూడా బాగుంటుంది. మంచి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది, చాలా మంచిది ఈ సీజన్ లో. ఇంకా కొబ్బరి నూనె వాడితే షాజీరా వేసుకుందాము. ఓకే, మంచి ఫ్లేవర్. అల్లం ముక్కలు, ఓకే, వెల్లుల్లిపాయ ముక్కలు కొంచెంగా ఫ్రై అయ్యాక మిగతా వేసుకుందాం. ఓకే, చింతకాయ సీజన్ ఉన్నప్పుడే చక్కగా ఇలాంటి వెరైటీ రెసిపీస్ అన్ని చేసుకోవచ్చు. కానీ కర్రపెండలం ఇలా వాడొచ్చు అన్న ఐడియా నాకు తెలిసి ఎవరికి వచ్చి డిఫరెంట్ గానే ఉంది. అవును. ఓకే, పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు. ఓకే, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. ఓకే, ఉల్లిపాయలు కూడా లైట్ గా వేగాయి ఇప్పుడు. ఓకే, సో పండు మిర్చి కూడా వేసేసుకుందాము. ఇలా వేసుకున్నా మనకి బాగానే ఫ్లేవర్స్ పడతాయి కాబట్టి చక్కగా. పండు మిర్చి టేస్ట్ సంగతి ఎలా ఉన్నా చూడడానికి మాత్రం మంచి కలర్ అబ్బా. ఓకే, చింతకాయ కూడా వేసేసుకుందాము. ఉడికించిన చింతకాయ. చింతకాయ గింజలు తొక్కు రెండు కూడా తీసేసి ఆ గుజ్జు మాత్రం మనం వేసుకుంటున్నాం అనమాట. సో పసుపు కొమ్ము కూడా మనం గ్రేట్ చేసి వేసేసుకున్నాము. పసుపు జనరల్ గా మనం అన్నిట్లో వాడేదే, కాకపోతే పసుపు కొమ్ముకి కూడా కొంచెం స్ట్రాంగ్ టేస్ట్, చాలా ఫ్లేవర్ ఉంటుంది. ఇలా పచ్చిగా వాడటం వల్ల కూడా మనకి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, చాలా ఉంటాయి. అండ్ ఈ సీజన్ లో మనం చక్కగా వాడాలి మెయిన్ గా. ఎందుకంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుపు అన్నిటి కూడా వాడాలి. పసుపు కొమ్ము ఎందుకు వాడాలి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ. మేజర్ గా చాలా ఇన్ఫ్లమేటరీ డిజీజెస్ అన్ని మనకి ఇప్పుడు వచ్చేవే. అందుకనే పసుపు కొమ్ము ఇలా దొరికినప్పుడు మాత్రం మనం తెచ్చుకుని కూడా చక్కగా ఇలా ఇంక్లూడ్ చేసుకున్నామంటే చాలా 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 మంచిది. యాక్చువల్లీ వింటర్ లో ఒక చిన్న దెబ్బ తగిలినా ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది, ఎక్కువ మంటగా ఉంటుంది. అవును. సో సీజన్ ని బట్టి కాస్త ఇలాంటివన్నీ ఎక్స్ట్రాగా వాడుకోవచ్చు. ఈ సీజన్ లో కూడా ఎక్కువ వాడాలి మనకి పసుపు కొమ్ము ఇలాంటివన్నీ కూడా. సీజన్ అనే కాదు, త్రూఅవుట్ ద ఇయర్, త్రూఅవుట్ ద లైఫ్ మనకి ఇన్ఫ్లమేటరీ డిజీజ్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆర్థరైటిస్ కూడా వన్ ఆఫ్ ఇట్. సో అవి కూడా మనం తగ్గించాలి అంటే చక్కగా ఇలాంటివి మనం ఇంక్లూడ్ చేసుకుంటే, పసుపు మెయిన్ గా ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. ఓకే, పసుపు కలర్ కూడా వచ్చేసింది ఈ లోపు. ఇప్పుడేమో వేసేస్తున్నాను రెసిపీకి సరిపడా. సో గరం మసాలా వేసుకుంటున్నాము. కొంచెం ఫ్లేవర్ అంతా కూడా బాగా, లేకపోతే అవసరం లేదు, జస్ట్ లైట్ గా వేసుకుంటున్నాము. పులుపు అవి సరిపోతుంది అనుకుంటే గరం మసాలా అవాయిడ్ చేసుకోవచ్చు కావాలంటే. అండ్ మిరియాలు కూడా ఒకసారి దంచి వేసేసుకుందాము. ఓకే, కొన్ని మిరియాలు. ఓకే, మిరియాల పొడి కూడా కలిపేసాను. నెక్స్ట్ సో ఉడికించిన కరపెండలం కూడా వేసేసుకుందాము. కరపెండలం ముక్కలు కూడా కొంచెం చిన్నగానే వేసుకుంటున్నాం మనం తినగలిగేలాగా అన్నంలో.
ఎస్పెషల్ గా. అండ్ ఫ్లేవర్ అంతా కూడా బాగా ఎక్కువ వస్తుంది మనకి రైస్ లో కూడా, బికాస్ కరపెండలం కూడా సెపరేట్ గా దానికి యూనిక్ టేస్ట్ ఉంటుంది అనమాట. సో అందుకనే బాయిల్ చేసి వేస్తాం. అండ్ బాయిల్ చేసినప్పుడు మిగతా టేస్ట్లను కూడా అది బాగా తీసుకుంటుంది కాబట్టి బాగుంటుంది. ప్రస్తుతానికి అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది. ఓకే, ఇప్పుడు వేసుకోవాల్సినవన్నీ ఫ్లేవర్స్ అన్ని వేసుకున్నట్టే కదా. సో లైట్ గా వాటర్ జల్లుకుందాము. సో తర్వాత మనం రెడ్ రైస్ వేసుకుందాం. ఓకే అండి, సో కాస్త ఆ ఫ్లేవర్స్ అన్నిటితో పాటు కర్రపెండలం కూడా మగ్గిపోతే మనకి రైస్ వేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో కర్రపెండలం మనం వాడేదే చాలా తక్కువ, కానీ ఇవాళ మనం రైస్ రెసిపీ చాలా కొత్తగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. అండ్ దానికి తగ్గట్టే మంచి మంచి ఫ్లేవర్స్, టేస్ట్లు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనకు కాస్త ఈ ఫ్లేవర్స్ అన్నిటితో పాటు అది కూడా ఇంకాస్త మగ్గింది కాబట్టి ఇప్పుడు ఉడికించుకున్న రెడ్ రైస్ రెడీ కదా. వేసేసుకుందాం. సో ఎప్పట్లాగే స్టఫ్ కి తగ్గట్టుగా రైస్ వేసుకుంటున్నాం అంతే. రైస్ కొంచెం తక్కువ వేసుకుంటేనే ఇంకా మనకి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మొత్తం మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అందరికి కూడా. పండుమిర్చి కూడా భలే ఉంది. ఇలా తినడానికి కూడా చాలా మంది ఇష్టపడతారు, అందుకే మనం కొంచెం అలా ముక్కల్లాగానే వేసుకున్నాం. అవును. ఓకే, బాగా కలిపేసాను. సో రెడ్ రైస్ కాబట్టి కాస్త దీనికి కూడా ఫ్లేవర్స్ పట్టేలాగా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. మామూలుగా అయితే బ్రౌన్ రైస్ ఇంకా కొంచెం త్వరగానే పిక్ చేసుకుంటుంది టేస్ట్ లని, బట్ దీనికి మాత్రం కాస్త టైం ఇస్తే బెటర్ కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే, సో మన రైస్ రెసిపీ రెడీ అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. పండుమిర్చి వేగింది కాబట్టి మనం యాస్టీస్ గా తిన్నా మనకి పెద్ద కారం ఉండదు. అండ్ ఈవెన్ రెడ్ రైస్ కి కూడా ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తుంటాయి. లాట్ ఆఫ్ ఫ్లేవర్స్ వేసుకున్నాం మనం దీంట్లో, యాక్చువల్లీ జస్ట్ 1-2 కూడా కాదు. కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. ఓకే అండి, సో రైస్ రెసిపీ రెడీ అయిపోయింది. మేము టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకొకసారి చూసేయండి. చింతకాయ కర్రపెండలం అన్నంకి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 రెమ్మ, చింతకాయ ముక్కలు 1 కప్పు, పండుమిరపకాయ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి 1 టీ స్పూన్, అల్లం 1 టీ స్పూన్, మిరియాలు తగినంత, ఉప్పు తగినంత, పసుపు కొమ్ము 1, రెడ్ రైస్ 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, షాజీరా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, కర్రపెండలం 1 కప్పు, కొబ్బరి నూనె 1 టేబుల్ స్పూన్. చింతకాయ కర్రపెండలం అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొబ్బరి నూనె వేసుకుని జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేయించుకున్నాక పండుమిర్చి, చింతకాయ ముక్కలు, పసుపు కొమ్ము తురుముకుని తగినంత ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి, కర్రపెండలం వేసి సరిపడా నీళ్లు పోసుకుని కాసేపు మగ్గించుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించుకున్న రెడ్ రైస్ వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చింతకాయ కర్రపెండలం అన్నం రెడీ.